ప్రాబ్లం ఉన్నాయి, రీసౌండ్ వస్తుంది. ఇట్లా చూసి మాట్లాడితే ఎవరైనా ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, అంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే కూటమి సభ్యులకు, కూటమి నాయకులకు, ముఖ్యంగా మా సౌకర్యమైనటువంటి బీజేపీకి చెందిన శశిభూషణ్ రెడ్డికి, అలాగే ఇంకో సోదరుడు హరీష్కు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పాఠశాలకు, అలాగే సుష్మా గారికి, ఇంకా స్టేజ్ మీద ఉన్న మా నాయకులకు, పెద్దలకు అందరికీ, తర్వాత ఈరోజు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి గడ్డం అమర్నాథ్ యాదవ్, ఇట్లా కనుక్కోలేరేమో కొనకనపల్లి అమర్ అంటే అందరికీ తెలుసు. అమర్కు తర్వాత పెళ్ళూరు గ్రామానికి చెందిన చంద్రబాబు వైస్ చైర్మన్, అలాగే మిగతా పాలక మండలి సభ్యులంతా మా పార్టీకి చెందిన వాళ్ళు, అలాగే బీజేపీకి చెందిన వాళ్ళు, అలాగే జనసేనకి చెందిన వాళ్ళు అందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ, పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్ తర్వాత బీసీకి ఇవ్వాలని తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన తర్వాత మనం ఉండే లీడర్స్తో వాళ్ళతో అందరితో మాట్లాడి పులివెందుల్లో వాస్తవంగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 60 నుంచి 65,000 ఓట్లు ఉన్నాయి. తర్వాత రెండో ప్రాధాన్యతల క్రమంలో బీసీకి చెందిన వాళ్ళే, అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తర్వాత ఎక్కువగా ఉండడం, తర్వాత వడ్డేరు సామాజిక వర్గము. మనం ఈసారి యాదవ సామాజిక వర్గానికే ఇవ్వాలనే ప్రతిపాదన మన లీడర్స్ అంతా చెప్పినప్పుడు మన ప్రపోజల్స్ ఏమున్నాయని ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా అడిగితే ముఖ్యంగా 3 పేర్లు ఆ రోజు రావడం. ఒకటి గడ్డం అమర్నాథ్ యాదవ్, తర్వాత 2 చాగలేరు బ్రహ్మయ్య, తర్వాత 3 వచ్చేసి వేమన గోపిరెడ్డి యాదవ్. ఈ 3 పేర్లు పంపిస్తే 2014 నుంచి 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 2 టర్ములు కూడా వేముల మండలానికి చెందిన వాళ్ళే మార్కెట్ కమిటీగా ఉండడంతో ఈసారి వేముల మండలానికి కాకుండా ఇంకో మండలానికి ఇవ్వమని పార్టీ నన్ను సూచించినప్పుడు అప్పుడు గడ్డం అమర్నాథ్ యాదవ్ను తర్వాత చైర్మన్గా ఈరోజు మీ ముందు ఉన్నాడంటే దానికి కారణం అంటే ఎలా ఈ ఎంపిక జరిగింది ఏమనేది కొందరు ఉంటారు కాబట్టి తప్పకుండా చేయాలా. చాగలేరు బ్రహ్మయ్యను కానీ తర్వాత మా వేముల గోపిరెడ్డి యాదవ్ కానీ వచ్చే దాంట్లో వాళ్ళకి తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని తర్వాత ఈ సభాముఖంగా కూడా వాళ్ళిద్దరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ మార్కెట్ కమిటీ ఇందాకనే శశి కానీ తర్వాత మీద మాట్లాడిన వాళ్ళు కానీ ప్రభాకరణ కానీ చెప్పినారు, ఇది అలంకారప్రాయంగా ఊరికే ఉచిత మార్కెట్గా ఉండి ఏదో చైర్లో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ కోసమో ఇంకో దానికోసమో ఇది తీసుకుంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనమో లేదు. ముఖ్యంగా మా సంజయ్ కూడా చెప్పినట్టు ఇక్కడ విపరీతంగా మనము తర్వాత చీనీ కానీ తర్వాత అరటి కానీ పండిస్తూ ఉన్నాం. దీని ఫంక్షనింగ్ లేక తేవాలి. ఈరోజు ఓన్లీ చీనీనే ఈరోజు వస్తుంది. 2-3 రోజుల్లో సెక్రటరీ గారు ఉన్నారా, 2-3 రోజుల్లో టమోటా కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ నుంచే బిజినెస్ చేయాలనేది కూడా ఉంటుంది. కలెక్టర్ గారు పైన హార్టికల్చర్ వాళ్ళతో మాట్లాడి తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఓన్లీ చీనీ కాకుండా నెక్స్ట్ టమోటా తర్వాత అరటి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లయితే చీనీకాయ చేస్తున్నారో అరటి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడి నుంచే బిజినెస్ చేయాలని. అంటే రైతులకు ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి రైతులకు ఒక చిన్న అపోహ అయితే ఉంది. ఏమని, ఇక్కడికి వచ్చే మేము సరుకు తీసుకొని వస్తే వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి మాకు రావాల్సిన ధర కన్నా ఆ ధరను వాళ్ళే మ్యానిపులేట్ చేసి 15,000 వేది పట్టోడికే పాడుకుంటారు అనేది ఒక చిన్న, అది నిజం కావచ్చు అపోహ కావచ్చు. దానికి మేమేం చేసి మేము మొన్న వచ్చి కలెక్టరు అందరూ వచ్చి మాట్లాడినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వ్యాపారం చేసే
వ్యాపారస్తుల్లో తర్వాత ఒక 10-15 మందిని పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు 8-9 మంది ఆడ రూములు 12 రూములు ఎన్నో ఉన్నాయి. ఇంకో 10 రూములు కూడా ఇస్తాం. బయట నుంచి వచ్చే వ్యాపారస్తులకు కూడా మేము పర్మిషన్ ఇస్తాం. కాబట్టి వ్యాపారస్తుల సంఖ్య పెరిగితే సిండికేట్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక 20 నుంచి 22 రూములు కూడా అందరు ఎవరికి రూమ్ ఇస్తే వాళ్ళే రూమ్ కట్టుకుంటామన్నారు. ఆ రకంగా తయారు చేసి రైతులకు ఏదైతే అపోహ ఉందో దాన్ని తగ్గించగలిగినాం. ఆ రకంగా తగ్గించగలిగినాం కాబట్టి ఆ రోజు 100 టన్నులు వచ్చేది. ఈరోజు గత 4-5 రోజుల నుంచి యావరేజ్ తెస్తే 400-500 టన్నులు చీనికాయలు ఈరోజు మార్కెట్కి వస్తూ ఉన్నాయి. అనంతపూర్ రేటుతో పోల్చండి. ఎవరైనా సరే మీరు అనంతపూర్ రేటు వేసిన రేటుకు పులివెందుల్లో వేసిన రేటు కూడా ఖచ్చితంగా 1000 రూపాయలు తేడా కూడా ఉంది. తేడా అంటే పులివెందుల్లోనే ఎక్కువ వచ్చేసి దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ సిస్టమేటిక్గా మనం కన్నా ఏదైతే రైతులకు ప్రయోజనంగా ఉందో వ్యాపారస్తులకు వాళ్ళకు వచ్చే కమిషన్ వాళ్ళకు వచ్చే లాభం వస్తూ రైతులు సంతృప్తి పడే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకునేదానికి మేము కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. తర్వాత గడ్డం అమర్నాథ్ను కూడా మనం కోరేది కూడా మేము ఏ ఒక్క రైతు కూడా మన మార్కెట్కి వచ్చి ఈరోజు నేను విధి లేని పరిస్థితుల్లో అమ్ముతానా, తోటకాడ కోసుకొని వచ్చినా పచ్చిసరికి ఇంటికి వెళ్ళలేను, ఈ ఆటికోసాటికి పో మీ రేటు అనే ఫీలింగ్ ఏ రైతుకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేనేదైతే ఖచ్చితంగా ఎవరు కూడా ఆ రకంగా ఇక్కడికి వచ్చిన రైతు బాధపడకుండా విధంగా మనం అది ఏదన్నా కానీ వ్యాపారస్తులను సాటిస్ఫై చేయడమా, రైతుకు పోటీ చెప్పడమా, ఏదో రకంగా చేసి రైతు బాధపడకుండా అది చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, తర్వాత మా మీద ఉంది. తర్వాత ఆ రోజుల్లో మేము కూడా అప్పుడు కూడా చెప్పినాం, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ నామ్ అంటే ఆ సిస్టమ్ కూడా నాకు తెలిసి రేపే ప్రవేశపెట్టినారు. సెక్రటరీ ఉన్నాడమ్మా, సెక్రటరీ గారు ఇప్పుడు నేను చెప్పేది అది రేపే చేస్తున్నారు కదా. ఈ నామ్ పద్ధతిలో ఇక్కడ బిజినెస్ అంతా ఇప్పుడు జరిగేదానికి దానికి వచ్చేసి తేడా ఏంటంటే ఇందాక శశి కూడా చెప్పినాడు, భారతదేశంలో ఎక్కడెక్కడ మార్కెట్లో ఏమేమి రేటు ఉన్నారో అదంతా కూడా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవుతూ అక్కడ ఉండే నాగపూర్లో ఉండే వ్యాపారస్తులు ఇక్కడ వేలంపాట పడి కొనవచ్చు. ఇందాక మీరు రైతులు ఏదైతే ఇక్కడ సిండికేట్ అయినారు, సిండికేట్ అయి మాకు అన్యాయం జరుగుతుందని ఏదన్నా అపోహ ఉంటే అది రేపటి నుంచి పోతాది. ఎందుకంటే ఈ నామ ద్వారా బెంగళూరులో ఉండే వ్యాపారస్తులు కొనవచ్చు, మన సరుకు చూసి అంత వీడియో కాలే, నాగపూర్లో ఉండే అతను కొనవచ్చు, ఢిల్లీలో ఉండే అతను కొనవచ్చు. కాబట్టి ఇంకా నీకు వ్యాపారస్తులు సిండికేట్ అనేదానికి కానీ ఇక్కడ ఏదో మాకు తక్కువ రేటు వచ్చే అనే కానీ ఆస్కారం లేకుండా పోతూ మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చీనీకి ఈరోజు ఏం రేటు ఉంది, మధ్యాహ్నానికి ఏం రేటు ఉంది, తర్వాత రేపు ఏం రేటు ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా రైతుకు ఒక అవగాహన వచ్చి, ఎందుకంటే కొందరు ఎప్పుడు కాయ కొయ్యాలా, ఎప్పుడు దాన్ని ఇంకా కొన్ని రోజులు పెట్టాలనేది కూడా ఇట్లా పొయ్యిలోకి వచ్చేప్పుడు లోపలికి వచ్చి మార్కెట్లో చూసుకొని ఈరోజు ఇంత ఉంది, దీన్ని బట్టి ఒక వారానికి ఎంత పోతుంది ఒక ఐడియా కూడా వస్తుంది. దాని ప్రకారం కూడా తర్వాత రైతు ఏదైనా అమ్ముకునేదానికి ఇది అంతా కూడా ఊరికి మంది పెద్దగా ఫంక్షనింగ్ మార్కెట్ కాదు. ఈ లోపలనే ఇన్ని ఒడిదుడుకులు వచ్చి ఇన్నిసార్లు డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, ఎప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మేము కానీ తర్వాత ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ అన్న కానీ ఆర్డీఓలు వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి అవసరమైతే కలెక్టర్ గారు వచ్చి కూడా ఎందుకు ఇవన్నీ మేము గతంలో చేశామంటే ఆ రోజుల్లోనే మీరు ఏదైనా చెప్పి వ్యాపారస్తులు సిండికేట్ అయినా దీన్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తే ఏదైతే రేపు వచ్చిందో అది ఈనాం అనేది రాకుండా పోతుంది. దానికోసమని మన వ్యాపారస్తులకు సర్ది చెప్పి రైతులకు సర్ది చెప్పి దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి తర్వాత ఈరోజు రైతులకు ఎంతో ఉపయోగపడే ఈనాం వ్యవస్థ తర్వాత ఈరోజు మన పులిందులకు రేపు స్టార్ట్ కాబోతుందంటే అదంతా కూడా దీంట్లో ప్రతి ఒక్కరి కృషి ఉంది. దీనివల్ల రైతులు 100% వాళ్ళకి కావాల్సిన అంటే ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ అయితే వస్తుంది, మీరు మోసపోయే సమస్య లేదు. ఇందాక ఆ సంజీవ్ కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం లింగాల మండలం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఉంది.
సింహాద్రిపురం నెంబర్ 2 ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇది చెప్పేది. కడప జిల్లాతో పోల్చుకుంటే పులివెందుల కాన్స్టిట్యున్సీ తలసరి ఆదాయం అందరికన్నా నెంబర్ 1లో ఉంది. అంటే కడప జిల్లాతో పోలిస్తే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎట్లా చేసినామంటే 100% హార్టికల్చర్తోనే వస్తుందని చెప్తున్నారు. చీని, అరటి, తర్వాత మిరప, ఇవన్నీ మనకు సారవంతమైన భూములు, కావాల్సిన నీళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ రైతులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి మనం ఈ రైతులను డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనం గత ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు, కానీ ఆయన 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి చెప్పి ఏ రోజు ఇలాంటి వాటికి తర్వాత రేటు పెంచింది లేదు, తర్వాత ఇచ్చింది లేదు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ ఎంతో రైతుకు సంబంధించిన వాళ్ళే, దానికి సంబంధించిన వాళ్ళే. అలాంటి రైతులకు ఎంతో ప్రాణప్రదమైన డ్రిప్ మెటీరియల్ కూడా 5 సంవత్సరాలు సప్లై చేయకుండా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు నిజంగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, డ్రిప్ అప్లై చేసిన వారం 10 రోజులకు మనకు వస్తుందా లేదా చెప్పండి. వస్తుందా అని చెప్పండి. వస్తుందా లేదా? మన హార్టికల్చర్కి ఎంతో డ్రిప్ లేకపోతే మనం ఏం చేయలేము. అట్లాంటిది నీకు 10-90 పద్ధతిలో కూడా మనం ఇస్తా ఉన్నాం. ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏది రైతులకు ఉపయోగపడేవి. తర్వాత ఇందాక జనరల్ దానికి వస్తే ఈ మధ్యనే ఆర్టీసీ బస్సులో కూడా స్త్రీశక్తి పథకం ఇచ్చాము బ్రహ్మాండంగా. అసలు నిన్న సీఎం గారు చెప్తున్నారు, దసరాకు ఎక్కడెక్కడైతే బాగా జరుగుతుందో అక్కడంతా విపరీతమైన క్రౌడ్ ఉంటారు లేడీస్ అంతా. ఇది దగ్గర ప్రాంతంలో కూడా ఛార్జీ లేదు కదా అని అందరూ పోయి దైవ దర్శనం చేసుకొని, ఇదంతా జరిగినప్పుడు ఎవరన్నా కానీ ఇబ్బంది పడేది ఎవరంటే ఆటో డ్రైవర్లు వాళ్ళు. కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్, మిగతా రాయితీలు, తర్వాత వాళ్ళకు ఒక బోర్డు తయారు చేసి వాళ్ళకు ఒక యాప్ తయారు చేసి కూడా, అంటే ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఏ వర్గము ఇబ్బంది పడకుండా తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇంకా మనం పులివెందుల విషయానికి వస్తే అంతకుముందు మనం ఏం చెప్పినా ఇంకోరు ఏం చెప్పినా కూడా ఇది పులివెందులే జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యము, ఇది మనం ఏం చేసినా రిజల్ట్ రాదనే అపోహలో కొందరు మన వాళ్ళు ఉండొచ్చు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మీరు చూపిన ఆ ధైర్యము, మీరు చూపిన చొరవతో వాళ్ళకి డిమాండ్ లేకుండా చేసినాక రాష్ట్రం అంతా మన వైపు చూసేట్టుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మీరు ఆ రకంగా పనిచేసి టోటల్ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసేట్టు మీరు చేశారు. ఈ రకంగా మీరు చేసిన తర్వాత మన పార్టీలో ఉన్న పెద్దలు కూడా సీరియస్గా ఆలోచన చేస్తా, ఈసారి వీళ్ళకు మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే పులివెందులలో ఉండే కార్యకర్తలు కానీ చాలా ఒంటికి పండుగ అన్నికి తట్టుకుని ఉండేవాళ్ళు. వీళ్ళకు మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చే సహకారం కానీ ఇస్తే అక్కడ ఏమైనా చేయగలరనే ధైర్యము, అనే నమ్మకము ఈరోజు మన పార్టీ పెద్దలకు వచ్చింది. కాబట్టి పులివెందులను ప్రత్యేక దృష్టితో చూస్తామన్నారు. దానికి నిదర్శనమే నిన్న ఒక చిన్న ప్రోగ్రాం జరిగితే దానికి కలెక్టరు, ఎస్పీ, ఇన్ఛార్జి మంత్రి రావడం, ముగ్గురు రావడం ఎక్కడైనా చూసారా? అది నిన్న మన పులివెందులకు వచ్చారు. ముగ్గురు వచ్చి ఎస్పీ గారితో మాట్లాడించి కలెక్టర్తో ఉండే సమస్యలు ఇవన్నీ చెప్తే వాళ్ళు కూడా పైకి అడిస్తానని పంపితే మనందరికీ కూడా మంచి శుభవార్త. ఎందుకంటే నవంబర్ ఆఖరిలో కానీ డిసెంబర్లో గండికోట ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికి యాదవ్ ముఖ్యమంత్రి అటెండ్ అయ్యేది. అది పులివెందుల పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు పులివెందుల కార్యకర్తలతో మాట్లాడి తర్వాత 5 నుంచి గండికోటకు పోయే విధంగా నిన్న ప్లాన్ కూడా డిసైడ్ అయ్యి ముఖ్యమంత్రి గారు మన పులివెందులకు కూడా వస్తాం. పులివెందులకు మన ముఖ్యమంత్రి గారు వస్తారంటే గతం నుంచి మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ కొన్ని అవసరమైనవి, కొన్ని అనవసరమైనవి స్టార్ట్ చేసి అవి మధ్యలో వదిలేసి చాలా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని చెప్పుకుంటే కూడా బాధ. వేపల్లి రోడ్డు కానీ, బాగరాపురం రోడ్డు కానీ, శ్రీరామాల సందులో వర్షం వచ్చే అదొక సముద్రం మాదిరి ఉండే పరిస్థితి. ఈ పనులన్నీ మనం కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ఏదో కావాల్సిగా మనం కక్ష కట్టి వాళ్ళ పనులన్నీ ఆపేసినామనే
ఒక ప్రచారం కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కూడా డిసైడ్ చేశారు. ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన వచ్చేటప్పటికీ ఇవన్నీ కూడా పనులు పూర్తి చేస్తారని నాకు 100% నమ్మకం ఉంది. కాకుండా కూడా మన వెంటబడి ఇంకా అత్యవసరంగా ప్రజలకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు. సూపర్ 6లో ఏ విధంగా చెప్పినామో ఆ పనులన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దూరం ఆలోచన చేసి అంత బాగుంది, ప్రజలు తృప్తిగా అంత బాగుంది, అంత ఎంతో సాటిస్ఫాక్షన్ గా లేదంటే కొంచెం మన కార్యకర్తలు లేరు. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి అందరూ తీసుకెళ్ళినారు. గతంలో ఏదైతే అంత ఇంత నీరు చెట్టు కానీ ఇలాంటివి ఇచ్చి మన కార్యకర్తలను కొంత మాట మనం ఆదుకున్నాము. ఇప్పటికి వచ్చి 1.5 సంవత్సరం అయింది. మనం ఇంకా మీరు ఎంతసేపు రాష్ట్రము డెవలప్మెంట్ వాటి గురించి ఆలోచిస్తున్నారు, కార్యకర్తల మీద దృష్టి పెట్టండి అని మన క్యాబినెట్ లో కూడా చెప్పడం, ఆయన దాని మీద కూడా స్టడీ చేసి తొందరలో కార్యకర్తకు కూడా మంచి వార్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే మనం లోకల్ గా రాజకీయం కూడా చేయాలంటే ఎవరు కూడా మనము అన్ని అమ్ముకొని పెట్టలేం కదా. ఆ రకంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఏదో ఒక మంచి స్కీమ్ తొందరలో కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో బాగా బలపడింది, బాగా డెవలప్మెంట్ అయిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అప్పుడు సర్పంచ్కు పోటీ చేస్తావా ఏమని నేను పొందపోయేవాడిని. నేను కానీ గతంలో వచ్చాను. ఈరోజు 5-6 మంది మాకు మేము సర్పంచ్కు పోటీ చేస్తాం, మేము ఎంపీటీసీ పోటీ చేస్తాం, మాకు టికెట్ కావాలంటే మన దగ్గరికి వస్తానంటే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా బలపడిందో ఈ చిన్న ఉదాహరణ కాదు. అంతకుముందు మంగపోగా వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మేము 5-6 మంది ఒక ఊరికి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మేము ఉంటాం, ధైర్యంగా అన్ని రకాలుగా మేము ఉంటాం, మేము ఖచ్చితంగా గెలుచుకొని వస్తామని 5-6 మంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ మళ్ళా ముందు చెప్పినట్టు దీన్ని మంచి ఫంక్షనింగ్ అయ్యేట్టుగా చేసి పులివెందుల్లో ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కలగజేస్తూ, అలాగే కార్యకర్తలకు ఏం చేయాల్సింది కూడా తొందరలో 1-to-1 మీటింగ్ కూడా ఉంది. మిగతా కాన్స్టిట్యున్సీల కార్యకర్తల ఇబ్బందులు వేరు, మా ఇబ్బందులు వేరు సార్, ఈ రకంగా కావాలా. మొన్న 2-3 డైరెక్టర్లు ఇచ్చినారు, ఇంకా మాకు అవి సాలవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా మందికి వారు డైరెక్టర్ పోస్టులు అవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తాననే నమ్మకం నాకు ఉంది. దానికి కూడా ఇంకా కొంచెం మీ సహకారం కూడా ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం తప్పకుండా ఖాయమని చెప్తూ, ఇంకా మంచి వాతావరణంలో బాగా అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. కొద్దిగా సమస్య ఇది బాగుంటే ఇంకా బాగుండేది. తర్వాత నూతనంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అయినటువంటి అమర్ను మాట్లాడవలసిందిగా కోరుతాం.